అందరికీ నమస్కారం, శుభోదయం పిల్లలు. ఇవాళ మన వీడియోలో 9, 10 స్వరాలు ఎలా పాడుకోవాలి అనేది మనం చూద్దాము. 9వ స్వరం ఏంటి అంటే నార్మల్గా మనం ఇంతవరకు పాడుకున్న స్వరాల్లో ఆకారం లేకుండా ఉంది. అదే దాని ప్రత్యేకత. 9వ స్వరం ఏంటి అంటే ఆకారంతో కూడినటువంటి 9వ స్వరం అన్నమాట. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి మనం అంటే పైన షడ్జమం. నేను మీకు ఇదివరకు చెప్పి ఉన్నాను, బేస్ లో మనకి షడ్జమం ఉంటుంది, అంటే కింద సా అన్నమాట, మధ్యలో పంచమము, పైన తారస్థాయి షడ్జమము ఉంటుంది. ఈ స్వరం ఏంటి అంటే పైన సా నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి, పైన షడ్జమం నుంచి మొదలవుతుంది. పైన షడ్జమం దీర్ఘంతో మనం పాడుకుంటున్నాము. అక్కడ పక్కన ఒక చుక్క పెట్టాను. చుక్క ఏంటి అంటే చుక్క ఇండికేట్స్ ఆకారము. చుక్క ఉన్న చోట మనము ఆకారము పాడుకోవాలి అన్నమాట. ఆ స్వరం పక్కన ఆ స్వరంలో ఉన్నటువంటి ఆకారము మనం పాడుకోవాలి. ఇప్పుడు చూడండి, అది మన కింద స్థాయి షడ్జమము. ఇప్పుడు పైనుంచి మొదలు పెట్టుకోవాలి. సా అంటే ఇక్కడి నుంచి మనం 9వ స్వరము, సరళి స్వరము మనం పాడుకోబోతున్నాం. సా ఆ నీ ద నీ ఈ ద ప గా ఆ ప మ ప ఆ ప ఆ గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మా గ రి స. చూసారా? మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వినండి, నిదానంగా నేర్చుకోండి, తొందరపడకండి. సా ఆ నీ ద నీ ఈ ద ప గా ఆ ప మ ప ఆ ప ఆ గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మా గ రి స. జాగ్రత్తగా మరొకసారి చూడండి. స్వరము సా ఆకారము, నిద నీ ఆకారము, దప చుక్క ఉన్న చోట ఆకారం మరొకసారి పాడుకోవాలి. సో ఫైనల్ గా మరొకసారి పాడేస్తాను. 9వ స్వరం మరొకసారి వినేసండి, సరేనా? సా ఆ నీ ద నీ ఈ ద ప గా ఆ ప మ ప ఆ ప ఆ గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మా గ రి స. జాగ్రత్తగా వినండి, సాధన చేయండి. ఇప్పుడు మనం 10వ స్వరం నేర్చుకుందాం. 10వ స్వరం ఏంటి అంటే ఇది కూడా పైన షడ్జమం నుంచే మొదలు పెట్టుకోవాలి మనము. సస నిద ని ద ప దద ప మ పా ఆకారము, పా ఆకారము, గ మ పద ని ద ప మ గ మ ప గ మ గ రి స. అంటే రెండవ లైన్ మనకి మొదటి లైన్ లో ఎలా పాడుకున్నాం, 9లో ఎలా పాడుకున్నామో 10లో కూడా అదే స్వరం మనకి ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటాం మనం. చూడండి, ఇది ఎలా వస్తుంది అంటే ఆకారం బదులు సరళంగా సస అని వస్తుంది అనమాట. నీది దద పప అని వస్తుంది. చూడండి మా సా సా నీ ద నీ నీ ద ప
గా ప మ ప ఆ ప ఆ. చూసారా భేదం చూసారా? పా దగ్గర మనం దీర్ఘం ఉంది కాబట్టి అకారం 2 తీసుకున్నాం. మిగతా చోట ఎలా మొదలు పెట్టుకున్నాము? సస నిద నీ మీద ప దద పమ అన్నాం. మరొకసారి వినండి. సా సా నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ఆ ప ఆ గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. మరొకసారి సా సా నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ఆ ప ఆ గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. సో పిల్లలు జాగ్రత్తగా సాధన చేయండి. నా నెక్స్ట్ వీడియోలో 1 నుండి 5 స్వరాల దాకా నేను మా విద్యార్థుల చేత పాడించి మీకు వీడియో పెడతాను. బేసిక్ స్టెప్ దగ్గర నుంచి, అంటే ఏంటంటే సా పా సాలు ఎలా తీసుకోవాలి, మూర్ఛని ఎలా పాడుకోవాలి, ఆరోహణ అవరోహణ ఎలా పైకి వెళ్ళాలి, ఎలా క్రిందికి దిగాలి, ఆ తర్వాత మన సరళి స్వరాల చాప్టర్ 1 నుంచి 5 దాకా నా నెక్స్ట్ వీడియోలో మీరు చూసి అవి కూడా చక్కగా సాధన చేసి ముందర మొదటి కాలం అనేది చక్కగా రావాలి. అది ఎంత మీరు సాధన చేస్తే ఇక సులభంగా 2వ కాలం 3వ కాలం కూడా అంత సులభంగా పాడేయగలరు మీరు. అప్పుడు పట్టు వస్తుంది. మీరు ఏ కీర్తన నేర్చుకున్నా చక్కగా ఈజీగా ఒక అవగాహన చక్కగా అర్థం చేసుకుని చక్కగా మీరు మీ గతిని పాటిస్తూ చక్కగా నడక సాగించగలరు. సో ప్రామిస్ చేయండి, చక్కగా గట్టిగా సాధన చేయండి. హాలిడేస్ టైంలో కొంచెం ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, ఇయర్ ఫోన్స్ లో జాగ్రత్తగా వినండి, ప్రశాంతంగా వినండి. ఎక్కడ ఏ మెట్టులో ఏ స్వరం పెడుతోంది, ఎలా దిగుతోంది అనేది జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మరీ మీరు చిన్న పిల్లలు అయినట్టయితే అమ్మ నాన్నగారు అమ్మ ఉంటారు కదా, అమ్మ సారథ్యంలో మీరు మొబైల్ చూసుకుని ఒకసారి ఆ విధంగా సాధన చేయండి. ఈ 9, 10 స్వరాల మీద కూడా పట్టు గట్టిగా సాధించండి. ఎందుకంటే ఇది ఆకారంతో కూడింది. తర్వాత ఆకారంతో ఉన్నప్పుడు మనకి 2వ కాలం 3వ కాలం ఎలాగా అనే డౌట్ వస్తుంది, సందేహాలు వస్తాయి. అవన్నీ కూడా ముందు మనం తీర్చుకోవచ్చు.